రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా వరదలు ఎంత బీభత్సం సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాము. పొద్దున్న లేస్తే ఛానల్స్లో కూడా ఇవే వార్తలు వస్తున్నాయి. చాలా తీవ్ర స్థాయిలో నష్టం కూడా జరుగుతుంది. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రోడ్లు కొట్టుకుపోయాయి. చాలామందికి ఆహారం కూడా ఇళ్లన్నీ కొట్టుకుపోయి ఆహారం తినే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఇతర మంత్రులు అందరూ కూడా పర్యటిస్తున్నారు. బాధితులను ఆదుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన బర్త్డే అయినప్పటికీ ఆ వేడుకల్ని కూడా పక్కన పెట్టి ఆయన కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు వరకు ఈ రెండు ప్రభుత్వాలు చేపడుతున్న సహాయక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ముందస్తు జాగ్రత్త కార్యక్రమాలు అవి సరిపోతున్నాయా? బాధిత ప్రజలకు నిజంగా అందుబాటులోకి వస్తున్నాయా? ఏం జరుగుతుంది? ఇప్పుడు ముందుగా మనం చెప్పుకోవాల్సింది హెవీ రైన్స్ పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం ఆ యంత్రాంగాన్ని నడిపేటువంటి రాజకీయ నాయకత్వం అంటే మంత్రులు లేదా ముఖ్యమంత్రులు కానీ అంత సీరియస్ గా తీసుకోలేదు అనేటువంటిది మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ నిజంగా అంత తీవ్రంగా, ఎందుకంటే గడిచినటువంటి నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అటువంటి ఉక్కపోత ఉన్నప్పుడు భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందనేది కామన్ సెన్స్ లేదా వాతావరణ శాఖ కూడా ఆ విధంగా హెచ్చరించిందని చెప్తున్నాడు. అందువల్ల తగినంత జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే జనాన్ని హెచ్చరించడంలో కానీ మరికొంత ఉపయోగం జరిగి ఉండేది. అలాంటిది బహుశా వాళ్ళు కూడా హెవీ రెయిన్స్ అంటే ఏదో పడతాయనుకున్నాం కానీ ఇంతగా అని చెప్పేసి అనుకుండకపోవచ్చు. కానీ ప్రభుత్వాలు ఆ విధంగా ఉండకూడదు. సామాన్య జనం అనుకోవచ్చు లేదా ఉండొచ్చు, కానీ ఎటువంటి అవాంతరం వచ్చినా కానీ ముందుగానే ఊహించి ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు ఆకస్మికంగా యంత్రాంగం కూడా సిద్ధంగా లేదు, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా అంత సిద్ధంగా లేనప్పుడు ఆకస్మికంగా హెవీ రైన్స్ పట్టడం అనేటువంటిది నిజంగానే 1903వ సంవత్సరంలో 10.5 లక్షల వరకు క్యూసెక్కుల నీరు కృష్ణాకి వచ్చింది. ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్దలు కొట్టి అంతకు మించి నీరు వచ్చిందనేటువంటిది లెక్కలు చెప్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఉధృతి ఇంకా పెరిగే అవకాశం, ఎందుకంటే ఎగువ నుంచి వచ్చేటువంటి వర్షం నీరు ఇంకా ఎక్కువ వస్తారు. అందువల్ల ఇంకా మారుమూల ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే హెలికాప్టర్లు కూడా తిరగలేనటువంటి పరిస్థితిలో వర్షాలు పడ్డాయి అనేది గమనించిన తర్వాత ఇంకా నిజంగా బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారనేటువంటిది మనకు అప్పుడే తెలియదు. వరద తీవ్రత తగ్గిపోయిన తర్వాత రేపు ఎల్లుండిలో విషయాలన్నీ వస్తాయి. అందువల్ల మంత్రులు లేదా ముఖ్యమంత్రులు కొంత చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది, కానీ ఎంత చేసినా కానీ గతంలో వచ్చినటువంటి అనుభవాలు చూసినప్పుడు అధికార యంత్రాంగం కనుక మూలకి వెళ్ళకపోయేట్లయితే జనం ఇబ్బందులు పడతారని గతంలో అనేక ఉదంతాల్లో వెల్లడైంది. అందువల్ల ఇప్పుడు కూడా అలాంటి ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటిది చూడాల్సింది. ఏమైనప్పటికీ ఇప్పటికైనా గతంలో గత 2 రోజులుగా వచ్చినటువంటి అనుభవంతో అయినా కానివ్వండి అవసరమైనటువంటి సహాయక చర్యలన్నీ తీసుకోవాలని మాత్రం చెప్పాలని తప్ప సహాయ చర్యల్లో విఫలమైందనో లేకపోతే బ్రహ్మాండంగా చేశారనో ఆ విధంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. వెంకటేశ్వర రెడ్డి గారు, సరే, ఏదైనా కూడా వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినప్పటికీ ప్రభుత్వాలు ముందుగా ఆశించిన స్థాయిలో అప్రమత్తంగా ఉండకపోవటం వల్లే కొంతవరకు నష్టం జరిగింది అనేది కోటేశ్వరరావు గారు చెప్పిన దాని ప్రకారం.